రేషన్ కార్డుల ఈకేవైసీ కోసం అప్లై చేయని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి ఈకేవైసీ గడువును పొడిగించింది. గత 2 నెలలుగా రేషన్ షాప్లో ఈకేవైసీ అప్డేట్ చేస్తున్న కొన్ని రేషన్ షాపుల దగ్గర భారీ లైన్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. దీంతో అప్డేట్ చేసుకోవడానికి రేషన్ కార్డుదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఈకేవైసీ గడువును పెంచుతూ తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డుల ఈకేవైసీకి గతంలో జనవరి 31 తుది గడువని స్పష్టం చేయగా ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 29 తేదీ వరకు ఈకేవైసీ చేసుకోవచ్చని పేర్కొంది. గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. బోగస్ రేషన్ కార్డులు తొలగించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ ఈకేవైసీని కార్యక్రమాన్ని చేపట్టింది. గత 9 ఏళ్లలో ఎంతో మంది చనిపోగా మరికొందరు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఈకేవైసీ చేపట్టింది. ప్రస్తుతం రేషన్ కార్డుల్లో పేరున్న వారంతా వేలుముద్రలు వెయ్యాలని స్పష్టం చేసింది. 2 నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేసుకుంటున్నారు. ఇక ఈకేవైసీ కోసం ఆధార్ ధృవీకరణ, వేలుముద్రలు, ఐరిష్ వంటి గుర్తింపులు తీసుకుంటున్నారు. రేషన్ కార్డును ఆధార్ నెంబర్తో లింకు చేయడానికి మీ రేషన్ కార్డులున్న సభ్యులందరి ఆధార్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈకేవైసీని పూర్తి చేశారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించారు. తాజాగా ఆ గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించారు. ఇలా మరోసారి గడువు పెంచడంతో మరో నెలల రోజుల పాటు అవకాశం వచ్చింది. ఫిబ్రవరి 29 లోపు రేషన్ ఈకేవైసీ చేయకపోతే రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది ప్రభుత్వం. ఇలా డిలీట్ అయినట్లయితే ప్రభుత్వ డేటాలో మీ రేషన్ కార్డు వివరాలు తొలగిపోతాయి. దాంతో మీకు వచ్చే రేషన్ సరుకులు ఆగిపోనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పథకాలకు రేషన్ కార్డు చాలా కీలకం. దీంతో వెంటనే ఈకేవైసీ ఇంకా చేయని వాళ్ళు వెంటనే ఈకేవైసీ చేసుకోవడం మంచిది. ప్రభుత్వం తెలంగాణ సర్కార్ మీ సేవ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి చివరిలోపు సమర్పించవచ్చు. తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఇటీవల ముగిసిన ప్రజాపాలన కార్యక్రమంలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సబ్సిడీ గ్యాస్, ఆర్థిక సహాయం కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. 500 ధర కలిగిన సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల కోసం మొత్తం 91.49 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా 92.23 లక్షల మంది మహిళలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకున్నారు.